Hi everyone, welcome to IPL preview. ఈరోజు మ్యాచ్ నెంబర్ 31 బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో బెంగళూరుకి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ బికాస్ వాళ్ళు ఈ మ్యాచ్ కానీ ఓడిపోతే క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఆర్సీబీ విల్ కమ్ విత్ ఆల్ గన్స్ బ్లేజింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇది ముంబై ఇండియన్స్కి హోమ్ గ్రౌండ్ వాంకడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. సో వాంకడేలో ఇప్పుడు దాకా మొత్తం 4 మ్యాచెస్ ఆడింది ముంబై అండ్ అందులో 2 గెలిచి 2 ఓడిపోయారు. రైట్, పాయింట్స్కి వచ్చేసరికి ముంబై ఇండియన్స్ 4th ప్లేస్లో ఉంది అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బాటమ్ ప్లేస్లో ఉంది. బట్ గుడ్ న్యూస్ ఏంటి రాయల్ ఛాలెంజర్స్కి అంటే లాస్ట్ 6 మ్యాచెస్ తర్వాత ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు. సో లూజింగ్ స్ట్రీక్ని వాళ్ళు బ్రేక్ చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ ఆర్సీబీకి కొత్త ఏం కాదు. 2017లో ఆర్సీబీ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది. లాస్ట్ 7 మ్యాచెస్లో వాళ్ళకి 6 గెలిస్తే క్వాలిఫైయర్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అప్పుడు కంటిన్యూస్ 6 మ్యాచెస్ గెలిచి దే వెంట్ టు ఫైనల్స్. ఆ మ్యాచ్లో ఆ సీజన్లో ఫైనల్స్కి వెళ్ళారు. సో ఈసారి అది మళ్ళీ రిపీట్ చేస్తుందో లేదో తెలియాలి. బట్ ఈ మ్యాచ్ మాత్రం ఆర్సీబీ ఓడిపోతే ఆల్మోస్ట్ వాళ్ళ క్వాలిఫైయర్స్కి వెళ్ళే డ్రీమ్ అనేది ఇక్కడతో స్టాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ముంబై కంటిన్యూస్గా 3 మ్యాచెస్ గెలిచి లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు. సో వాళ్ళు మళ్ళీ విన్నింగ్ స్ట్రీక్లోకి రాద్దామని చూస్తారు అండ్ డెఫినెట్లీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ముంబై ఇండియన్స్కి చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా పిచ్ విషయానికి వస్తే వాంకడే స్టేడియం ఆల్వేస్ అదొక బ్యాట్స్మెన్స్ పిచ్గా చెప్పొచ్చు. మనం మంచి హై స్కోరింగ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ మ్యాచ్ ఇక్కడ జరిగింది డే మ్యాచ్ కాబట్టి 4 o'clock జరిగిన మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ లేదు. బట్ ఈరోజు 8 o'clock మ్యాచ్ నైట్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి డ్యూ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో చేజింగ్ టీమ్కి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి ఈ పిచ్లో బికాస్ స్పిన్నర్స్కి బాల్ అనేది చాలా కష్టమవుతుంది గ్రిప్ దొరకడం. సో బ్యాట్స్మెన్స్ సరిగ్గా మంచిగా స్కోర్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అంత ఈజీగా స్కోర్ చేసే వికెట్ ఏం కాదు. బ్యాట్స్మెన్ ఒక 10 balls వరకు సెటిల్ అయ్యి ఇఫ్ యూ అండర్స్టాండ్స్ హౌ పిచ్ ఈస్ స్కోర్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ బాల్ నుంచి గో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో దే నీడ్ టు సెటిల్ టు మేక్ గుడ్ స్కోర్. సో బోత్ టీమ్స్కి చాలా మంచి బ్యాటింగ్ పవర్ ఉంది. సో ఇట్ విల్ బి అ రన్ ఫీస్ట్ ఫర్ వాచర్స్. సో బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్స్కి చాలా అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. సో ఎలా స్పిన్నర్స్ని కెప్టెన్ హ్యాండిల్ చేస్తారు అన్న విషయం మీద కంప్లీట్ డిపెండ్ అయి ఉంటుంది. సో స్పిన్నర్స్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ అండ్ బోత్ టీమ్స్కి మంచి స్పిన్ అటాక్ ఉంది. చేజింగ్ టీమ్కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ మ్యాచ్లో. బట్ ఎండ్ ఆఫ్ ద డే 2 పవర్ హిట్టింగ్ టీమ్స్, 2 మంచి బ్యాటింగ్ పవర్ ఉన్న టీమ్స్ మ్యాచ్ ఆడుతున్నాయి. సో రిజల్ట్ కెన్ బి ఎనీథింగ్. ఇంకా టీమ్స్ విషయానికి వస్తే మనం ముందు ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుందాం. ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. బట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే వాళ్ళ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చారు. సో హీస్ బ్యాక్ టు ఫామ్. తను 47 runs స్కోర్ చేశారు 32 balls. అండ్ అనదర్ గుడ్ న్యూస్ వాళ్ళ ఓపెనర్ క్వింటన్ డికాక్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. హీ స్కోర్డ్ 81 of 52 balls. సో వాళ్ళ ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఎక్స్పెక్టెడ్ సేమ్ స్టాండ్ కంటిన్యూ చేయగలిగితే ఓపెనర్స్ ఒక 8 overs వరకు ఉంటే చాలా మంచి స్కోర్ చేయగలుగుతారు. సో ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ వన్ ఆఫ్ ద మెయిన్ బౌలర్ జోసెఫ్ లాస్ట్ మ్యాచ్లో ఇంజూర్ అయ్యారు, షోల్డర్ ఇంజురీ. బట్ అదంతా క్రిటికల్ కాదు అని న్యూస్ వచ్చింది. సో ఒకవేళ జోసెఫ్ ఫిట్ అయితే హీ విల్ ప్లే. ఇఫ్ నాట్ మలింగా ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మలింగా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ బౌలర్. ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్ తను. అట్ ద సేమ్ టైమ్ జోసెఫ్ తను ఆడిన ఫస్ట్ మ్యాచ్లో 6 wickets తీశాడు అగెయిన్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. 136 runs డిఫెన్స్ చేయడంలో టీంకి చాలా బాగా యూస్ అయ్యారు. సో లెట్స్ సీ తను ఫిట్గా ఉండి మ్యాచ్ ఆడతారా లేదా మలింగాకి ఛాన్స్ వస్తుందా. నెక్స్ట్ క్వింటన్ డికాక్ లాస్ట్ మ్యాచ్లో డిహైడ్రేషన్ మూలంగా తను గ్రౌండ్ వదిలేసి వెళ్ళిపోయాడు. సో మొత్తం కీపింగ్ ఫీల్డింగ్ అప్ మొత్తం కీపింగ్ మనకి ఇషాన్ కిషన్ చేశాడు. సో తను కూడా అదంత సీరియస్ ప్రాబ్లం ఏం లేదు. హీఈస్ బ్యాక్ టు నార్మల్ అని తెలిసింది. సో తను ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎవెన్ లూయిస్ తన ప్లేస్ కోసం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ ముంబై openers will be Rohit Sharma and Quinton de Kock. Last match good partnership will definitely help them. So నేను ఇందాక చెప్పినట్టు ముంబై ఇండియన్స్ పిచ్ వాంకడే పిచ్లో స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ముంబై 2 మెయిన్ స్పిన్నర్స్ ప్లేయింగ్ 11th దిగే ఛాన్స్ ఉంది. సో కృణాల్ పాండ్యా అండ్ రాహుల్ చహార్ కంపల్సరీ దే విల్ ప్లే దిస్ మ్యాచ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ టైం ఈ సీజన్లో వాళ్ళు ఆడినప్పుడు ఎవ్రీవన్స్కి ఒక నో బాల్ కాంట్రవర్సీ అయింది. అది చాలా క్లోజ్ మ్యాచ్. ముంబై ఇండియన్స్ కేవలం 6 runsతో గెలిచింది. ఆ టైంలో ఆర్సీబీలో పిచ్ మీద ఏబీ డివిలియర్స్ ఉన్నారు. సో ఆ మ్యాచ్ కానీ ఒకవేళ కాంట్రవర్సీ కాకుండా నో బాల్ ఇచ్చుంటే రిజల్ట్ వేరేలాగా ఉండేదని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ మ్యాచ్ చాలా క్లోజ్ మ్యాచ్ అవుతుంది. సో బోత్ టీమ్స్ హ్యావ్ గుడ్ ఛాన్సెస్ టు విన్. నువ్వు ఇప్పుడు ఆర్సీబీ టీం దగ్గరకు వద్దాం. ఆర్సీబీ టీం గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ వాళ్ళ సేమ్ కాంబినేషన్ని రిపీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు కాబట్టి. బికాస్ ద టీమ్కి కావాల్సిన చాలా అన్ని ఇంపార్టెంట్
ఆస్పెక్ట్స్ స్పిన్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండో కరెక్ట్గా ఉన్నాయి ఆ టీంలో. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మనకి విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు. పార్థివ్ పటేల్ మంచి స్టార్ట్స్ వస్తున్నాయి, బట్ తన పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు. సో ఈ మ్యాచ్ పార్థివ్ పటేల్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ స్టాండ్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో లెట్స్ సీ హౌ ఆర్సీబీ ఓపెనర్స్ ప్లే. ఇంకా స్పిన్ గురించి మాట్లాడితే ఆర్సీబీలో చాలా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. మోయిన్ అలీ ఒక ఆల్రౌండర్, తను బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఆల్రౌండర్. అట్ ద సేమ్ టైం చహాల్ ఈ సీజన్లో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్, తను ఇప్పుడు దాకా 11 వికెట్స్ తీసుకున్నారు. సో స్పిన్ డిపార్ట్మెంట్లో ఆర్సీబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. పేస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, బికాజ్ వాళ్ళ మెయిన్ బౌలర్ ఫ్రంట్ అండ్ బౌలర్ ఉమేష్ యాదవ్ వికెట్స్ సరిగ్గా తీయలేకపోయారు. అట్ ద సేమ్ టైం సిరాజ్ వికెట్స్ తీస్తున్నారు, కానీ తను ఇచ్చిన స్కోర్ చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ మ్యాచ్లో తను ఒక వికెట్ తీశారు, కానీ 4 ఓవర్స్లో 54 రన్స్ ఇచ్చారు. సో దట్ విల్ బి అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఆర్సీబీ. ఒకవేళ సిరాజ్ కానీ తన ఎకానమీ కంట్రోల్ చేయగలిగితే, ఉమేష్ యాదవ్ తన ఎక్స్పీరియన్స్ని యూస్ చేస్తే, చహాల్ యాజ్ ఇట్ ఈస్ తన సేమ్ పర్ఫార్మెన్స్, మోయిన్ అలీ కీ ఫ్యాక్టర్. ఈ బౌలింగ్ టీమ్ ఆర్సీబీకి ఎప్పుడు ప్రాబ్లం బౌలింగే, బ్యాటింగ్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్. సో ఈ నలుగురు ప్లేయర్స్ ఇఫ్ దే ప్లే ప్రాపర్లీ ఆర్సీబీ డెఫినెట్గా విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాజ్ విరాట్ కోహ్లీ ప్రెషర్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు వెన్ హీస్ బ్యాటింగ్. సో ప్రెషర్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, బికాస్ 2 బిగ్ హిట్టర్స్ ఉన్నారు వాళ్ళకి, విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్. గుడ్ న్యూస్, వాళ్ళిద్దరు ఫామ్లో ఉన్నారు. ఆర్సీబీకి హైయెస్ట్ రన్ స్కోరర్ ఈ సీజన్లో విరాట్ కోహ్లీ, అండ్ సెకండ్ ఈజ్ ఏబీ డివిలియర్స్. విరాట్ కోహ్లీ 270 రన్స్ చేశారు సీజన్లో, అండ్ ఏబీ డివిలియర్స్ 232 రన్స్. సో ఇంకా ప్రాపబుల్ 11కి వస్తే, ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కిరణ్ పొలార్డ్, కృణాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, రాహుల్ చహార్, జోసెఫ్ ఆర్ మలింగా, బుమ్రా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, బికాస్ బుమ్రా వాళ్ళ మెయిన్ వికెట్ టేకర్, ఇప్పటిదాకా 8 వికెట్స్ తీశారు. అండ్ బుమ్రా విరాట్ కోహ్లీ అగేన్స్ట్ అండ్ ఏబీడీ అగేన్స్ట్ ఎలా బౌలింగ్ చేస్తారో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ మ్యాచ్లో. ఆర్సీబీకి వస్తే, ఆర్సీబీ విల్ ప్లే మ్యాక్సిమమ్ విత్ ద సేమ్ టీమ్. సో వాళ్ళ టీం వచ్చి పార్థివ్ పటేల్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెన్, ఫాలోడ్ బై ఏబీ డివిలియర్స్, మోయిన్ అలీ, స్టోనిస్, అక్షదీప్, పవన్ నేగి, ఉమేష్ యాదవ్, యుజ్వేందర్ చహాల్, నవదీప్ అండ్ మొహమ్మద్ సిరాజ్. సో మ్యాక్సిమం సేమ్ టీంతో వెళ్తుంది. సో లెట్స్ సీ హౌ ద మ్యాచ్ విల్ బి. ఇంకా హెడ్ టు హెడ్ మ్యాచెస్కి వస్తే, ఇప్పుడు దాకా జరిగిన అన్ని సీజన్స్లో ముంబై ఇండియన్స్ 17 మ్యాచెస్ గెలిచింది అండ్ ఆర్సీబీ 9 మ్యాచ్. ఓవరాల్ 26 మ్యాచెస్లో 17 ముంబై ఇండియన్స్ అండ్ 9 ఆర్సీబీ. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్లో ముంబై ఇండియన్స్ డెఫినెట్గా లీడింగ్లో ఉంది. బట్ పాయింట్ ఏంటి అంటే, ఇది ఆర్సీబీకి మస్ట్ విన్ మ్యాచ్. సో ఇలాంటి మ్యాచెస్ ఎప్పుడు జరిగినా సరే ఆర్సీబీ ప్రూవ్డ్ వాట్ దే ఆర్. సో ఇందాక నేను చెప్పినట్టు, ఒకవేళ జోసెఫ్ అన్ఫిట్ అయి మలింగా ఆడితే ఈ మ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్గా నడిచేది విరాట్ కోహ్లీ వర్సెస్ మలింగా. ఓవరాల్ మలింగా విరాట్ కోహ్లీకి 152 బాల్స్ వేశారు, అండ్ అందులో విరాట్ కోహ్లీ స్కోర్డ్ 172 రన్స్, స్ట్రైక్ రేట్ 111. సో స్ట్రైట్ అవే విరాట్ కోహ్లీ ఈజ్ లీడింగ్. సో ఈ మ్యాచ్ అది కంటిన్యూ అవుతుందా, లేదా మలింగా బౌన్స్ బ్యాక్ అవుతారా చూడాల్సిన విషయం. సో ఇంకా కీ ప్లేయర్స్ విషయానికి వస్తే, ముంబై ఇండియన్స్కి మెయిన్ కీ ప్లేయర్ బ్యాటింగ్లో డికాక్ అండ్ రోహిత్ శర్మ. ఓపెనింగ్ వాళ్ళు ఎంత బాగా ఇస్తుందో, ఓపెనింగ్ ఎలా ఉంటుందో చూడాలి. అట్ ద సేమ్ టైం ఎండింగ్లో పొలార్డ్ మంచి హిట్టరే. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సింది ఆల్రౌండర్ విషయంలో హార్దిక్ పాండ్యా ఆల్రెడీ ప్రూవ్ చేశారు ఈ సీజన్. 149 రన్స్ కొట్టాడు, స్ట్రైక్ రేట్ 183 సీజన్లో 7 మ్యాచెస్లో, 3 టైమ్స్ నాట్అవుట్గా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం తన బౌలింగ్లో 6 వికెట్స్ తీశాడు. సో దట్ స్ట్రైట్ అవే టెల్స్ హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉన్నారు, తన ఫామ్ కంటిన్యూ చేయాలి. అట్ ద సేమ్ టైం ఓపెనింగ్ స్టాండ్ చాలా బాగుంటాయి, బికాజ్ యు ఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఒక మంచి బ్యాటింగ్ టీమ్. ఆర్సీబీ లాంటి మంచి బ్యాటింగ్ టీం, ఎక్కడైతే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ టాప్ 2 ప్లేయర్స్ ఉన్నారో, అలాంటి టీం తోటి మీరు డిఫెండ్ చేయాలన్నా, చేస్ చేయాలన్నా సరే మీరు పెద్ద స్కోర్నే డిఫెండ్ చేయాలి, లేదా పెద్ద స్కోర్నే చేస్ చేయాల్సిన ఛాన్సెస్ ఉంటాయి. సో క్రూషియల్ చాలా ఉంటుంది బ్యాటింగ్లో, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ అండ్ డికాక్. సో బౌలింగ్ యూనిట్లో స్పిన్నర్స్, కృణాల్ పాండ్యా తన 4 ఓవర్స్ని ఎలా యూస్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ మ్యాచ్కి. అండ్ బుమ్రా ఆల్వేస్ ప్రూవ్డ్ ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కి హైయెస్ట్ వికెట్ టేకర్ తనే, హీ టుక్ 8 వికెట్స్. సో జోసెఫ్ ఆడితే ఇట్ వుడ్ బి ఇంట్రెస్టింగ్. జోసెఫ్ తన పేస్ తోటి విరాట్ కోహ్లీని, ఏబీ డివిలియర్స్ని, లేదా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్స్ని, బ్యాట్స్మెన్స్ని ఎలా ట్రబుల్ చేస్తారో చూడాల్సిన విషయం ఈ మ్యాచ్లో. ఇంకా ఆర్సీబీ విషయానికి వస్తే, వాళ్ళ కీ ప్లేయర్ మోయిన్ అలీ అని చెప్పొచ్చు, బికాజ్ వాళ్ళకున్న ఆల్రౌండర్ మోయిన్ అలీ. తను చాలా మంచి హిట్టర్, మనం ఇంటర్నేషనల్ ఆల్రెడీ చూసాం, ఇంగ్లాండ్కి ఆడతాడు తను. సో టైల్ ఎండింగ్ విషయానికి వచ్చరికి పించ్ హిట్టర్గా తనకు మంచి పేరు ఉంది. సో ఈ మ్యాచ్ తన బ్యాటింగ్ అండ్ తన బౌలింగ్ రెండు క్రూషియల్.
బికాస్ హార్దిక్ పాండ్యా, పొలార్డ్, డికాక్, రోహిత్ శర్మ, ఒక ఇషాన్ కిషన్ వీళ్ళందరూ చాలా మంచి హిట్టర్స్. సో ఇలాంటి వాళ్ళని తన స్పిన్ అటాక్ తోటి తను ఎలా హ్యాండిల్ చేస్తారన్నది చూడదగ్గ విషయం. ఇంకా ఫాస్ట్ బౌలింగ్కి వస్తే ఉమేష్ యాదవ్ తన ఎక్స్పీరియన్స్ యూస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. చహాల్ యాజ్ ఇట్ ఈస్ తన మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ బౌలింగ్ ఫ్రమ్ హిమ్. సో మొహమ్మద్ సిరాజ్ ఇందాక చెప్పినట్టు తన ఎకానమీ కంట్రోల్లో పెట్టుకోవాలి. సో రన్స్ ఎక్కువ లీక్ అయిపోయే ఛాన్సెస్ అక్కడి నుంచి ఉన్నాయి. సో తను ఎలా కంట్రోల్ చేసుకుంటారో అది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ మ్యాచ్కి. యాజ్ ఇట్ ఈస్ బ్యాటింగ్, 2 బ్యాటింగ్ దిగ్గజాలు ఉన్నాయి వాళ్ళకి. వన్ ఈజ్ విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్. వాళ్ళకి సపరేట్ మనం ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. దే ఆర్ టాప్ 2 players. లెట్స్ సీ వాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉంటుంది. సో ఇంపార్టెంట్ విషయం, లాస్ట్ మ్యాచ్ ఏబీ డివిలియర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ ఇప్పుడు దాకా తను 232 రన్స్ స్కోర్ చేశారు. అందులో 3 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. అండ్ విరాట్ కోహ్లీ 270 రన్స్లో ఉన్నారు. సో హైయెస్ట్ స్కోరర్. సో ఇద్దరు ఫామ్లో ఉన్నారు. సో ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. ఇంకా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ హోమ్ గ్రౌండ్లో వాళ్ళ టీంకి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది చాలా మంచి అడ్వాంటేజ్. ఇందాక నేను చెప్పినట్టు ఆర్సీబీకి ఇది మస్ట్ విన్ మ్యాచ్. ఇలాంటి మ్యాచెస్లో ఆల్వేస్ ఆర్సీబీ ప్రూవ్డ్ దట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ టీమ్ అని. సో ఈ మ్యాచ్ కూడా వాళ్ళు ప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాంకడే స్టేడియం నేను చెప్పినట్టు బ్యాటింగ్ ప్యారడైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దే విల్ గో ఫర్ చేస్. సో విచ్ ఎవర్ క్యాప్టెన్ రోహిత్ శర్మ ఆర్ విరాట్ కోహ్లీ ఎవరు గెలుస్తారో వాళ్ళు విల్ ప్రిఫర్ చేసింగ్. వాళ్ళు చేస్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, దిస్ మ్యాచ్ ఈజ్ బిట్వీన్ ఇండియాస్ వైస్ క్యాప్టెన్ అండ్ క్యాప్టెన్. లిమిటెడ్ ఓవర్స్ వైస్ క్యాప్టెన్ రోహిత్ శర్మ వర్సెస్ ఆల్ ఫార్మర్స్ క్యాప్టెన్ విరాట్ కోహ్లీ. సో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ఈ మ్యాచ్లో టాస్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో టాస్ గెలిచిన టీం చేసింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో డిఫెండ్ చేయడం కన్నా దే ప్రిఫర్ చేసింగ్. సో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఎవరు టాస్ గెలిచినా సరే దే విల్ ప్రిఫర్ చేసింగ్. సో ఇంకా రిజల్ట్ విషయానికి వస్తే వాంకడే స్టేడియంలో టాస్ గెలిచిన టీం చేసింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో టాస్ గెలిచిన టీం చేసింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఆర్సీబీ లాంటి సిచ్యువేషన్లో ముందుండి ఫైనల్స్ వరకు వెళ్ళారు ఆ సీజన్లో. కానీ ఈ సీజన్లో వాళ్ళు మళ్ళీ అదే రిపీట్ చేస్తారో లేదో చూడాలి. సో మ్యాచెస్ అనేది 50-50. ఈ మ్యాచ్ అనేది 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ కెన్ బి ఐదర్ ముంబై ఇండియన్స్ కానీ ఆర్సీబీ కానీ. బట్ ఆర్సీబీ చాలా అటాకింగ్ క్రికెట్ ఆడాలని ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బికాస్ వాళ్ళకి ఇది మస్ట్ విన్ మ్యాచ్. సో ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ లెట్స్ సీ హౌ ముంబై ఇండియన్స్ విల్ ట్యాకిల్ దిస్ టీమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.